విటమిన్ల లోపము శరీరంలో గల విటమిన్ల లోపం వల్ల మనకు కలిగే అనారోగ్య సమస్యలు. విటమిన్ లోపం సప్లిమెంట్స్ ఎందుకంటే శరీరం దాని జీవక్రియను ఈ విధంగా చేయడానికి తగినంత వైటమిన్ల సరఫరాపై ఆధారపడుతుంది. విటమిన్లు అనేక విధులను నిర్వహిస్తాయి. ఇతర విషయాలతో పాటు రక్తం ఏర్పడటానికి మరియు ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహిస్తాయి. జుట్టు మరియు దృష్టి అవి నరాలు మరియు కండరాలను నిర్వహించటానికి సహాయపడతాయి మరియు అవి ఆహార పదార్థాల నుండి శక్తిని విడుదల చేయటంలో సహాయపడతాయి. క్యాన్సరు, కంటి శుక్లము, కీళ్ల నొప్పులు మరియు గుండె జబ్బులు వంటి కొన్ని రుగ్మతలను నివారించటంలో కూడా కొన్ని విటమిన్లు సహాయపడతాయని ఇటీవలి పరిశోధనలు సూచిస్తున్నాయి. చాలా వైటమిన్లు ఉండాలి. ఆహారాలు లేదా శరీరం వాటిని ఉత్పత్తి చేయదు. విటమిన్ లోపం అనేది డైటింగ్ చేసేవారిలో, గర్భిణీలు లేదా బాలింతలు, వృద్ధులు, ఒత్తిడిలో ఉన్న వ్యక్తులు మరియు కార్టిసోన్ లేదా యాంటీబయాటిక్స్ వంటి మందులు తీసుకునే అనేక సమూహాలలో సాధారణం. అదనంగా సిగరెట్లు, కాఫీ, ఆల్కహాలు మరియు గర్భనిరోధక మాత్రలు శరీరంలోని విటమిన్లను దోచుకుంటాయి. విటమిన్ లోపం యొక్క మొదటి సంకేతం అలసట, చిరాకు మరియు ఆందోళన. కాలక్రమేణా రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. విటమిన్లను సంరక్షించటం. అతిగా ఉడకబెట్టడం, వెలుతురు, గాలి మరియు ఎక్కువసేపు నిల్వ ఉంచటం వల్ల పండ్లు మరియు కూరగాయలలో వైటమిన్ కంటెంట్ తగ్గుతుంది. విటమిన్ నష్టాన్ని తగ్గించటానికి స్థానికంగా పెరిగిన ఉత్పత్తులను కొనుగోలు చేయండి. తయారుగా ఉన్న వాటి కంటే ఘనీభవించిన పండ్లు మరియు కూరగాయలను ఎంచుకోండి. అవి మరింత పోషకమైనవి. వడ్డించే ముందు ఉత్పత్తులను కడగాలి మరియు కత్తిరించండి. ముందస్తు పండ్లు మరియు కూరగాయలు కొనకండి. సేంద్రియ పండ్లను ఎంచుకోండి మరియు బేరీ, యాపిల్ యొక్క తొక్కలను తినాలి. తాజా కూరగాయలను మరగబెట్టడం కాకుండా ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలి. అనారోగ్యాలు, చికిత్సలు. విటమిన్ లోపం మీరు ఏమి చేయగలరు? కోసం ఎటువంటి ఉపయోగమూ లేదు. పండ్లు, పునరుత్పాదనలు, ధాన్యాలు మరియు చిక్కుళ్ళ యొక్క ఆరోగ్యకరమైన ఆహారం. విటమిన్ లోపం సాధారణంగా సిఫార్సు చేయబడిన స్థాయిల కంటే చాలా వారాలు లేదా నెలల తర్వాత మాత్రమే సంభవిస్తుంది. కొవ్వులో కరిగే విటమిన్లు అవసరాన్ని బట్టి ఉపయోగించేందుకు శరీరంలో నిల్వ చేయబడతాయి. వారి శోషణను పెంచడానికి ఆలివ్ నూనెతో ఉడికించాలి. ఆరోగ్యకరమైన చర్మము, గుండె, ఎముకలు, సెల్ రక్షణ. మీడియం క్యారెట్, ఆవకాడో, గోధుమ గింజల నూనెను తీసుకోవచ్చు. నీటిలో కరిగే విటమిన్లు. క్రింది నీటిలో కరిగే విటమిన్లు శరీరంలో నిల్వ చేయబడవు. అందువల్ల మీరు రోజువారీ సిఫార్సులను అందుకోవడానికే ప్రయత్నించండి. ఫంక్షన్ నరాలను బలపరుస్తుంది. 2 పెద్ద అరటిపండ్లు ఎర్ర రక్త కణాల కోసం. 3 mg సాల్మన్ చేప. సి వైటమిన్ కోసము రోగనిరోధక వ్యవస్థ, గాయం నయం, కణం కోసము. 60 మిల్లీగ్రాములు 2 తాజా కప్పులు జ్యూస్ బెర్రీస్. ఫోలిక్ ఆమ్లం కణాల నిర్మాణం కోసం, గుండె జబ్బుల పుట్టుకతో వచ్చే లోపాలతో పోరాడుతుంది. 2 కప్పులు ఆస్పరాగస్, నాసిన్. శక్తి, జీవక్రియ కోసం 20 మిల్లీగ్రాములు 5 లేక చికెన్ ముక్కలు. 10 కప్పులు పాలు. కేంద్రం నాడీ వ్యవస్థ. రిబోఫ్లేవిన్ అలసటతో పోరాడుతుంది. కండరాలను బలపరుస్తుంది. గుండె నరాలు, నోరి ఫ్యాట్, పెరుగు. సిఫార్సు చేయబడిన రోజువారీ తీసుకోవడం అనేది ఆహార లేబుళ్లపై జాబితా చేయబడిన పోషక అవసరాలకు ఆధారమైన విలువలు. అదనపు చిట్కా. సిగరెట్ పొగ శరీరంలోని విటమిన్ సిని నాశనం చేస్తుంది కాబట్టి ధూమపానం చేసేవారికి 100 మిల్లీగ్రాములు ఒకరోజు అనగా 1 కప్పు నారింజ రసం ఈ మొత్తాన్ని సరఫరా చేస్తుంది. విటమిన్ రిచ్ కాక్టైల్స్. పచ్చి పండ్లు మరియు కూరగాయలు విటమిన్ల యొక్క ఉత్తమ వనరులు. వాటి నుండి తయారు చేయబడిన తాజా రసాలను త్రాగటం వారి పోషక శక్తిని సద్వినియోగం చేసుకోవడానికి ఒక రుచికరమైన మార్గం. తయారు చేయడానికి జ్యూసర్ ఉపయోగించండి. క్రింది పండ్లు మరియు కాక్టైల్స్. రోగనిరోధక శక్తిని పెంచటానికి 2 క్యారెట్లు, నిమ్మకాయ, 1 కొమ్మ సెలరీ, ఎర్రదుంప, 1 చేతితో కూడిన ఎండు గోధుమ గడ్డి.
క్యాన్సర్ నుండి రక్షించటానికి 3 క్యారెట్లు, యాపిల్, ఒక పిడికెడు బ్రోకలి కణాలను పునరుద్ధరించటానికి మరియు వృద్ధాప్య ప్రక్రియలతో పోరాడటానికి 3 క్యారెట్లు, ఒక కుమ బచ్చలి కూర, ఒక నారింజ, ఒక స్పూన్ ఆలివ్ నూనె. దృష్టిని మెరుగుపరచటానికి ఒక యాపిల్, ఒక కివీ ఫ్రూటు, ఒక చేతి నిండా మాచి, ఒక టీ స్పూన్ ఆలివ్ నూనె. మల్టీవైటమిన్ సన్నాహాలు. ఇది ఆరోగ్యకరమైన ఆహారం కోసం ప్రత్యామ్నాయం కానప్పటికీ ప్రతి పోషక పదార్థానికి రెఫరెన్సు డైలీ ఇంటేక్ కంటే ఎక్కువ సరఫరా చేయని మల్టీవైటమిన్ అదనపు భీమాను అందిస్తుంది. విటమిన్ ఇ మినహా ప్రతిస్కందక ఔషధాలను ఉపయోగించని వ్యక్తులు 400 IU వరకు మోతాదులో సురక్షితంగా తీసుకోవచ్చు. వ్యక్తిగత విటమిన్ల సప్లిమెంట్లను తీసుకోవడం సాధారణంగా మంచి ఆలోచన కాదు, ఎందుకంటే కొన్నిసార్లు చాలా ఎక్కువ మోతాదులు హానికరం. యాంటీ ఆక్సిడెంట్ పవర్. బీటా కెరోటిన్ ముదురు ఆకుపచ్చ కూరగాయలు మరియు నారింజ పండ్లు మరియు కూరగాయలు. విటమిన్ సి సిట్రస్ పండ్లు మరియు బ్రోకలీలో లభిస్తుంది. విటమిన్ ఇ గింజలు, కూరగాయల నూనెలు, ముదురు ఆకుకూరలు అన్నీ సహజ యాంటీ ఆక్సిడెంట్లు. ఈ పదార్థాలు ఫ్రీ రాడికల్స్ను తటస్థం చేయడంలో సహాయపడతాయి. ఇవి నిరోధించటంలోనూ సహాయపడతాయి. వేగవంతమైన వృద్ధాప్యం మరియు క్యాన్సరు, గుండె జబ్బులు వంటి వాటితో పోరాడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.